ఏంటి ఇప్పుడు నాకు ఇంటర్వ్యూ ముందు ఒక ఛాలెంజ్ చేసావు నాతోటి, నువ్వు ఆ విషయం తప్పిస్తావో లేదో అని అన్నావు. మరి అది వచ్చిందా రాదా నాకు ఒక డౌట్. ఆ డౌట్తో మన ఇంటర్వ్యూ ఫినిష్ అవ్వద్దు. మరి డెఫినెట్గా నేను రాలేదా? నేను ఎందుకు రాలేదు, వచ్చిందా? వెరీ గుడ్. 100%. నేను జనరల్గా ప్రొఫెషన్కి సంబంధించి చాలామంది చాలా అడిగారు, కానీ ఇంటర్నల్గా డీప్గా టీఎన్ఆర్ తవ్వినట్టు ఎవరని నాకు తెలుసు. రీసెర్చ్ చేస్తారని తెలుసు నాకు. కానీ నాకు డౌట్ ఇప్పటికీ, అంటే ఆ టాపిక్ ఏదైతే నాతో ఛాలెంజ్ చేసావో ఆ టాపిక్ వచ్చిందా లేదని డౌట్. మరి రాకపోతే తీద్దామని. లేదు, ఖచ్చితంగా వచ్చింది. ఓకే, డన్. ఏది ఫాదర్దా లేకపోతే వాట్, ఏది మేనా? చాలా 2-3 వచ్చాయి. ఓకే, డన్. థ్యాంక్ యూ. ఓకే, అండ్ లాస్ట్గా నీ సాంగ్ ఏదో పాడేస్తే, మంచి సాంగ్ ఏదన్నా. సాంగ్ లేదు, పాడు ఇంకా మొమ్మాట పడకు, పాడు ఏదో పాడు. నువ్వు పాడిన వాసంత అది కాకుండా అన్ని ఎపిసోడ్లో పాడినట్టుగా అది కాకుండా వేరే సాంగ్ ఏం పాడతాం అసలు. సాంగ్స్ ఏదోటి మంచి మెలోడీ పాడు ఏదన్నా సరే. ఈలోపు ఒక చిన్న బిట్ ఫాస్ట్గా ర్యాపిడ్గా ఫినిష్ చేద్దాం. ఏది మనది ఒక బయోపిక్ లాంటి ఇంటర్వ్యూ కాబట్టి అదర్ ఇంటర్వ్యూలో వచ్చిన టాపిక్ చాలా ర్యాపిడ్ ఫైర్ లాగా ఫినిష్ చేద్దాం. పవన్ కళ్యాణ్ గారి టాపిక్, చిరంజీవి గారి టాపిక్, బోయపాటి శ్రీనివాస్ టాపిక్, ఈ 3 టాపిక్లు ఫినిష్ చేద్దాం ఫాస్ట్గా, చాలా క్రిస్ప్గా చెప్పేసి. ఓకే. మామూలుగా అది తెలుసు, అందరికీ తెలిసిందే. ఏంటి, కొమరంపులి సినిమా అప్పుడు సమీర్ చాలా నొచ్చుకొని ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టాడు, ఏదైనా బాగా లేదు సినిమా అన్నట్టుగా ఏదో సంథింగ్. దానికి నాగబాబు గారి రియాక్షన్, తర్వాత జరిగిన ఇన్సిడెంట్స్ చాలా క్విక్గా చెప్పేసి అది అంటే ఏం జరిగింది. ఏముంది, ఇప్పుడు నాకు ఆయన ఇష్టమైన హీరో కాబట్టి ఆయన పెట్టుకుని అలాంటి సినిమా తీశారు కాబట్టి ఫీల్ అయ్యాను, రాశాను. ఎందుకు ఇలా ఆయన పవన్ కళ్యాణ్ గారిని పెట్టుకుని మీరు ఇలాంటి సినిమా తీశారంటే రాశాను. రాస్తే ఎర్లీ మార్నింగ్ నాగబాబు గారు ఫోన్ చేశారు నాకు. ఆయన బాగా క్లోజ్, ఆయన ఇంటికి వెళ్తాను, ఎక్కువ బాగా రేపో ఉంది ఆయనతోటి. సో నువ్వు మన ఇంట్లో వాడివి కదా, అలా ఎలాగా పెడతాను అలాంటి పోస్టు అని బాగా తిట్టారు. నువ్వేమైనా జర్నలిస్ట్వా, ఎప్పుడు జర్నలిస్ట్ అయ్యావును అని అడిగారు ఫస్ట్. అంటే నేను లేదన్నా, మీరు అసలు చూసారా పోస్ట్ అంటే, లేదు మా అక్క చెప్పింది, నేను చూడలేదు పోస్ట్ అని. మీరు చూడండి అన్న ఫస్ట్ నేను ఏం పెట్టాను, ఆయన గురించి నేను ఎందుకు నెగిటివ్గా పెడతాను అని. అంటే ఏదైనా సరే సినిమా బాగాలేదని పెట్టావు కదా, ఇంకా ఇంతమంది ఉన్నారు నీ ఫేస్బుక్ దీంట్లో, ఇంకెవరైనా వెళ్తారా, అట్లీస్ట్ 10 మంది మానేసిన లాసే కదా అని. అంటే ఇంకా సరే అని తీసేసా, అలాగే అన్నీ తీసేస్తానని చెప్పి ఆ పోస్ట్ డిలీట్ చేశా. పోస్ట్ డిలీట్ చేసిన తర్వాత మధ్యాహ్నం మళ్ళీ ఫోన్ వచ్చింది. మన కళ్యాణ్ గారి దగ్గర ఉంటారు నర్ర శ్రీనివాస్ అని ఆర్టిస్ట్, ఆయన ఫోన్ చేసి, సమీర్ నువ్వు ఎక్కడున్నావు, ఇంట్లోనే ఉన్నాను, ఇది బాస్ విషయం తెలిసింది ఆయనకి, నువ్వు 2 రోజులు ఎక్కడికైనా వెళ్ళిపో అన్నారు, 2 days కనపడకు నువ్వు ఎక్కడ అని. అదేంటిది, నేనేం చేశాను, తప్పేం చేయలేదు, నేను ఆయన గురించి ప్లస్గానే రాశాను, ఆయన్ని పెట్టుకుని సినిమా ఇలా తీసారేంటని ఫీల్ అయ్యాను. నేను ఆ డైరెక్టర్ మీద ఫీల్ అయ్యాను, మిగిలిన ఆస్పెక్ట్స్ మీద, అంతే తప్ప ఇంకే ఆయన మీద లేదు. ఆయన చాలా సీరియస్గా ఉన్నారు, ఈ ఇల్లు ఎక్కడ ఏంటి కనుక్కుంటున్నారు, నువ్వు వెళ్ళిపో అని అంటే, నేను వెళ్ళను, నేను ఇక్కడే ఉంటాను, ఆయన వచ్చినా సరే నేను సమాధానం చెప్తాను, నేను ఏం తప్పు చేయలేదు కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళను అన్నా. అనగానే సరే నీ కర్మ ఉండు, ఎవరో మాట్లాడతారంట అని చెప్పాను. ఇస్తే అది కూడా డ్రామానే, అది డ్రామానే. మాట్లాడించారు అలా చెప్పమని. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు లైన్లోకి వచ్చారు. ఏమ్మా సమీర్ ఏంటి, ఏం జరుగుతున్నా అంటే, అన్న ఇలా అవుతున్నాయని చెప్పాను. ఏంటి ఏదో రాసావంట అన్నారు. ఏం లేదన్నా, రాంగ్ అర్థం చేసుకున్నారు, నేను మీ గురించి రాంగ్ ఎప్పుడు రాస్తాను, తప్పుగా ఎందుకు రాస్తాను అది ఏదని చెప్తే, నాగబాబు అన్న ఏదో తిట్టారంట కదా, నేను బాగా తిట్టారన్న, పొద్దున్నే ఫోన్ చేసి, నువ్వు ఇప్పుడు ఫోన్ చేయి నాగబాబు అన్నకి ఫోన్ చేసి, మిస్టర్ నాగబాబు ప్లీజ్ టేక్ బ్యాక్ యువర్ వర్డ్స్ అని చెప్పు అంటే, నాకేమో ఎలారా బాబు, నేను వద్దనే అలాంటి నేను మాట్లాడలేను అలా అంటే, లేదు నేను సపోర్ట్ ఉన్నాను కదా అన్నారు. మీరందరూ కలిసారంటే ఎలా ఆడుకుంటారో నాకు బాగా తెలుసు, వద్దు నేను మాట్లాడను, సరే సరదాగా ఇంటికి రా సాయంత్రం అన్నారు. నేను రాను, వద్దు అని చెప్పి అదొక ఇన్సిడెంట్ చాలా ఫన్నీగా అయింది. కాకపోతే నాగబాబు గారు అరిచినప్పుడు అయితే భయపడ్డాను బాగా. ఓకే, అవును. అండ్ ఈ జర్నీలో ఇంత టైట్ సిచ్యువేషన్స్లో ఎవరైనా నీకు బాగా సపోర్ట్ చేసిన ఇండస్ట్రీ వ్యక్తులు ఎవరైనా ఉన్నారో, ఆర్టిస్టులు కావచ్చు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, సపోర్ట్గా అరే అంత చాలా క్లోజ్ ఫ్రెండ్ లాగా? అంటే ఇప్పుడు నాకు దేవదాస్ గారు మేడం
ఇద్దరు కూడా ఏంటంటే అక్కడ ఇక్కడ ఎందుకు బయటకు వెళ్ళి అంటే అవును, అది ఆ ఇన్స్టిట్యూట్లో ఫీ కట్టాలి కదా? లేదు, నన్ను అడగలే. ఎందుకు అట్లా? మా మదరు వాళ్ళు మా దేవదాస్ గారికి మా మదర్ సీనియర్. ఓకే. సో ఆ గ్రాటిట్యూడ్ మీద నాకు ఆయన డబ్బులు తీసుకోలేదు అసలు. 1 రూపీ తీసుకో. డబ్బులు అయితే చేసే పరిస్థితి కాదు కదా? లేదు, డబ్బులు అయితే మా మదర్ కట్టేసి జాయిన్ చేసేవాళ్ళేమో, డెఫినెట్గా కట్టేసి జాయిన్ చేసేవాళ్ళం. కానీ ఆయన వద్దన్నారు. ఓకే, వద్దమ్మా, నాకు అదేం వద్దమ్మా, మీ వాడిని జాయిన్ చేసి చాలు అని అంటే. కాకపోతే ఉండాలి కదా, ఇక్కడ హైదరాబాద్ రావాలి, ఉండాలి, అది ప్రాబ్లం అయ్యేది. ఆల్మోస్ట్ నేను ఇంకొక 2-3 ఉండేవాళ్ళు. చంద్రశేఖర్ అని, ఛత్రపతిలో చంద్రశేఖర్ అని. మేము మధ్యాహ్నం ఓన్లీ బిస్కెట్లు, టీ మా భోజనం. ఆల్మోస్ట్ 1 year 1.5 year. రాత్రే ఆ మెస్ ఉంది కదా, ఆ మెస్లో రాత్రే భోజనం. బ్రేక్ఫాస్ట్ అంటే ఏంటో కూడా తెలియదు. అప్పుడు మేడం గారు అనేవాళ్ళు చాలాసార్లు, ఎందుకయ్యా అక్కడ ఇక్కడ బిస్కెట్లు అవి ఇవి భోజనం చేసి ఇక్కడ భోజనం చేసి, అంటే హాస్టల్లో ఉండేవాళ్ళు కొంతమంది, వాళ్ళతో పాటు తినేయండి అనేవాళ్ళు. నాకు అసలే ఫ్రీగా తీసుకున్నారు, మళ్ళీ భోజనం మీద పడిపోవడం ఎందుకని అనిపించి ఇంకా. అమ్మ అప్పుడు ఇక్కడే ఉండేవాళ్ళ? లేదు అక్కడ షార్జాలో. వాళ్ళు ఎవరికి తెలియనిచ్చేవాడిని కాదు సిచ్యువేషన్. అంటే అలాగా ఆ టైంలో హెల్ప్ చేసిన వాళ్ళు ఫ్రెండ్సే. నాకు చిన్నప్పటి నుంచి నాకు ఫ్రెండ్స్ తోటే ఎక్కువ. అసలు ఫ్యామిలీ కానీ, మదర్ ఫాదర్ ఫ్యామిలీ కానీ, ఇంకోటి అది అటాచ్మెంట్ కానీ అది చాలా తక్కువ నాకు. ఫ్రెండ్సే టోటల్ లైఫ్. అసలు వైఫ్ మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా వైఫ్, పిల్లలు వీళ్ళు. మామూలుగా హీరోయిన్స్లు ఆర్తి అగర్వాల్, నాకు తెలిసి ఇప్పుడున్న స్టార్ ఆర్టిస్టులు అందరితో యాక్ట్ చేసిన హీరోయిన్ ఆర్తి అగర్వాల్ కదా? ఆర్తి అగర్వాల్ ఆల్మోస్ట్ అందరి టాప్ హీరోలతో చేసేసింది తను. చిరంజీవి గారు, వెంకటేష్ గారు, మహేష్ బాబు, రెడ్డి గారు, ప్రభాస్, ఎవ్రీబడి ఇప్పుడున్న టాప్ ఆర్టిస్టులు. యంగ్ జనరేషన్ కదా వదిలేసి. అలా క్యారెక్టర్ ఆర్టిస్టులలో సమీర్ అందరు అప్పటి లెజెండరీ డైరెక్టర్తో యాక్ట్ చేశారు కదా. రాఘేంద్రరావు గారు, బాపు గారు, విశ్వనాథ్ గారు, ఇంకెవరో గుర్తు రావట్లేదు. అలా ఇప్పుడు అందరూ ఒక్కొక్కరి అని కాదు కానీ ద బెస్ట్ ఒక సింగిల్ సెంటెన్స్లో చెప్పేసి వాళ్ళ స్పెషాలిటీ ఏంటి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటన్నది, వాళ్ళతో చేసిన ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. ముగ్గురిట్లో ఎవరైనా ఒకరైనా పర్లేదు. అంటే బెస్ట్ ఎక్స్పీరియన్స్, ఇలాంటి భయంకరమైన ఎక్స్పీరియన్స్ అంటే ఇలా బాపు గారిది శ్రీరామరాజ్యం అప్పుడు జరిగింది. ఏంటంటే మధ్యాహ్నం, అంటే ఆ రోజు ఓన్లీ బాలకృష్ణ గారు నేను ఇద్దరమే ఆర్టిస్టులు, ఇంక వేరే వర్క్ లేదు. ఆ సీన్ ఏమో లెంత్లో కట్ అయింది సినిమాలో. అంటే నేను దానిలో భరతుడికి రాముడికి ఒక డిస్కషన్ ఉంటుంది, అది ఎందుకో లేపేశారు. అది మధ్యాహ్నం ఫస్ట్ షాట్ నా మీద ప్లాన్ చేశారు. మధ్యాహ్నం ఆఫ్టర్ లంచ్. బాపు గారు టైమింగ్ పర్ఫెక్ట్, యాజ్ ఇట్ ఈస్ పక్కా టైమింగ్. ఆ టైం అంటే ఆ టైంకి. కో డైరెక్టర్గా శ్రీనివాస్ని పిలిచి, శ్రీనివాస్ గారు 2:30కి హీరో గారికి చెప్పండి, 2:30 హీరో గారికి చెప్పండి, 2:20కి సమీర్ గారికి చెప్పండి, 2:15కి నేను సెట్లోకి వచ్చేస్తానండి, 2:20కి సమీర్ గారిది ఒక క్లోజ్ ఉంది, అది తీసేసుకుని 2:30కి బాలకృష్ణ గారిది, వీళ్ళిద్దరు స్టార్ట్ చేద్దాం. ఇది ప్లాన్. అంత పగడబందీగా ఉంటారు ఆయన. స్టోరీ బోర్డ్ అంతా ఉంటుంది. అంత షార్ప్గా వస్తారా? చాలా. 2:15 అంటే 2:14 లోపల అడుగు పెడతారు ఆయన. అది నాకు తెలుసు, అందరికీ తెలుసు. చాలా అలర్ట్గా ఉంటారు అందరూ. సో ఇందాక మీరు అన్న లేట్ ఇది అది అక్కడ కుదరవు. సో అయితే లంచ్ బ్రేక్ చెప్పారు, వెళ్ళిపోయిన తర్వాత అవి అన్ని కిరీటాలు, విగ్ అంతా కదా, ఆభరణాలు, వాటితో భోంచేయలేం, అవన్నీ తీయాలి. ఖచ్చితంగా తీసి కొంచెం ఫ్రెష్గా కూర్చుని భోజనం చేసేసిన తర్వాత నేను జనరల్గా మధ్యాహ్నం పడుకోను, లొకేషన్లో అసలు పడుకోను. ఏదో ఫోన్ చూసుకుంటున్నానా ఏదో చేస్తున్నాను మొత్తమే. సరే 2:10 ఎంతో అయింది, 2:10 ఆ టైం అయింది. ఇంకా కాస్ట్యూమ్ వాళ్ళు, ఇంకా మేకప్ వాళ్ళు అందరూ వచ్చేసారు. సార్ రెడీ అవుదాం సార్, టకటక అన్నీ వేసుకుంటాం. అది ఈజీగా 20 నిమిషాలు పడుతుంది.
నాకు ఈ 2:20కి నేను షార్ట్లోకి రావాలనే విషయం కో డైరెక్టర్ గారు నాకు చెప్పడం మర్చిపోయాడు. ఓకే. మర్చిపోయి 2:15 నుంచి అంటే నేను స్టార్ట్ చేసిన 5 నిమిషాల తర్వాత నుంచి, అంటే నేను రెడీ అవ్వడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి 5 నిమిషాల దగ్గర నుంచి వాళ్ళందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, సార్ రెడీ అవ్వలేదా, అరే సార్ రైట్ గారు వస్తారు సార్, మళ్ళీ కాల్స్ వస్తున్నాయి 2:30 అయిపోయిందంటే బాలకృష్ణ గారు వచ్చేస్తారు, ఆయన పర్ఫెక్ట్గా వచ్చేస్తారు, అవును, ఆపడానికి లేదు. ఇది సిచ్యువేషన్. ఇంకా నాకు బీపీ కొట్టేసింది. శ్రీనివాస్ వచ్చారు కో డైరెక్టర్, భయ్యా నేను చెప్పడం మర్చిపోయాను, నీకు 2:20కి నీ షాట్ పెట్టారు, మర్చిపోయాను, సారీ, మేనేజ్ చేయి ఎలాగోలాగా డైరెక్టర్ గారి దగ్గర అన్న. మిమ్మల్ని ఆర్టిస్టులు మిమ్మల్ని ఏమో అనరు, మేము డైరెక్షన్ డిపార్ట్మెంట్ మేము అయిపోతాం ఆయన దగ్గర అన్న. అంటే ఏంటి భయ్య అది నా మీద పెట్టేస్తే ఎలాగా, చాలా అన్యాయం కదా, ప్లీజ్ ఎలాగోలా మేనేజ్ చేయి, అది దేవుడి దయ చూద్దాం పదా అని చెప్పి ఇంకా నేను అక్కడికి ఇలా వెళ్ళాను. వెనకాల బాలకృష్ణ గారు వచ్చారు. 2:30 అయిపోయింది. ఈ లోపల అక్కడికి వెళ్ళేసరికి నా మీద పెట్టిన బ్లాక్ మార్చేసి, నా క్లోజ్ తీయాల్సిన బ్లాక్ మార్చేసి, మా ఇద్దరు షాట్, ఎందుకంటే హీరో గారు వచ్చేస్తారు కదా, ఆయన కూర్చోబెట్టి నా క్లోజ్ తీస్తూ కూర్చోలేరు కదా, అందుకని ఇద్దరు షాట్ ప్లాన్ చేసి వేరే బ్లాక్ మార్చేశారు. బాపు గారు ఇలా చూశారు. వచ్చిన తర్వాత సమీర్ గారు ఒక్క నిమిషం నాకు కేటాయిస్తారా అని అడిగారు. అంటే అయిపోయింది స్టార్ట్. అలా దూరంగా తీసుకెళ్ళారు. ఆ స్తంభాలు, పెద్ద స్తంభాలు, అవి సెట్ అక్కడ వెనక్కి ఎక్కడికో తీసుకెళ్ళారు. మిగిలిన వాళ్ళందరూ అంత దూరం నుంచి చూస్తున్నారు. అందరికీ తెలుసు మ్యాటర్ ఏంటో. ఏమండి, నా వయసు 70 సంవత్సరాలండి, చాలా ఏళ్ళగా దర్శకుడిగా ఉన్నాను, కొన్ని సినిమాలు నేను తీసినవి బాగా ఆడేవి కూడా, కొన్ని బాగా ఆడేవి కూడా అండి, కొద్ది గొప్ప మంచి దర్శకుడినే, నాలో ఉన్న దర్శకుడిని పక్కన పెట్టి వయసుకైనా మీరు మర్యాద ఇచ్చి నేను చెప్పిన టైంకి వచ్చి ఉంటే బాగుండేది కదండి. అంటే దీని బదులు బూతులు తిట్టేసిన సూపర్ కదా, బెస్ట్. అసలు పిచ్చ తిట్లు తిట్టినా సరే పోన్లే అనుకో. ఈ లోపల నాకేంటి ఇక్కడ మాట్లాడుతుంటే బ్యాక్గ్రౌండ్లో శ్రీనివాస్ అక్కడి నుంచి ఇలా అంటున్నాడు. అంటుంటే బాబు గారు సారీ అండి, అది విగ్గుది సెట్ చేయడం కొంచెం లేట్ అయిపోయిందండి, ఏదో చెప్పా. కాదండి, దయచేసి గుర్తుపెట్టుకోండి, ఒక టైం అంటే టైంలో ఉంటే మనకి భవిష్యత్తు బాగుంటుందండి. పెద్ద ముండావాడిని నేను చెప్తున్నాను, ఇలాగే అన్నారు, పెద్ద ముండావాడిని నేను చెప్తున్నాను, కొంచెం ఇది మైండ్లో పెట్టుకోండి అన్నారు. సారీ బాబు గారు, నేను సారీ అని అయిపోయింది. వచ్చేసి ఇప్పుడు హీరో గారు వచ్చారు కాబట్టి అది చేద్దాం, ఇది తీసేయండి మైండ్లోంచి, పని చేద్దాం రండి అన్నారు. వచ్చి స్టార్టింగ్ షూటింగ్. ఈ సినిమా అంతా అయిపోయి తర్వాత ఫంక్షన్, ఆడియో ఫంక్షన్ అప్పుడు బాపు గారు స్టేజ్ మీద ఉన్నారు. నా తర్వాత నన్ను ఏదో రమ్మన్నారు, అనౌన్స్ చేశారు. నేను పైకి వెళ్ళి బాపు గారికి నమస్కారం బాపు గారు, అవేం మనసులో పెట్టుకోలేదు కదా అని అడిగారు కొన్ని నెలల తర్వాత. అవి తీసేయండి, అవేం మనసులో పెట్టుకోకుండా. ఇది మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ ఆయనతో. తర్వాత రిపీట్ చేశారు ఆయన, ఇప్పుడు మళ్ళీ చేశారా? మళ్ళీ శ్రీరామరాజ్యం తర్వాత ఆయన చేయలేదు కదా, చేయలేదు కదా, టీవీ కూడా ఏం చేయలేదు కదా.